హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఎప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు నేను వచ్చేసి కొండాపూర్లో ఉన్న ఏఎంబీ మాల్కి ఆపోజిట్ అనమాట. రత్నదీప్ పైన మనకు సుబ్బయ్య గారి హోటలు, సంస్కృతి ఇంకా చాలా ఉన్నాయి. అక్కడికైతే వచ్చేసాం అనమాట. ఎందుకంటే మా బాబు బర్త్డే ప్లాన్ చేస్తున్నాం అనమాట. ప్లానింగ్లో ఉన్నాము. ఎక్కడ చేసుకుందాం ఏంటి అన్నట్టుగా ఇక్కడ టేస్ట్ చేద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. సుబ్బయ్య గారి హోటల్కి కూడా నేను ఇప్పటివరకు వెళ్ళలేదు. టేస్ట్ చేద్దాము, రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దామని అయితే వచ్చాము. సో ముందుగా ఫస్ట్ ఫ్లోర్లో సుబ్బయ్య గారి హోటల్కి అయితే వెళ్ళామన్నమాట. వెళ్తే లోపలికి వెళ్ళి ఏంటి మెనూ ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అని కనుక్కుంటే అక్కడ చెప్పారనమాట. ఏంటంటే అన్లిమిటెడ్ 380 రూపీస్ అంట. వన్ పర్సనా మరి ఏంటి క్లియర్గా అయితే వాళ్ళు ఏం కరెక్ట్గా చెప్పలేదు, కానీ అన్లిమిటెడ్ 380 రూపీస్ అని చెప్పేసి అన్నారు. అన్లిమిటెడ్ అనేసరికి మనం ఎంత తింటామో ఒక్కళ్ళమే అని చెప్పేసి మేము డ్రాప్ అయిపోయాము. అక్కడ తినలేదన్నమాట. సో అక్కడ వాళ్ళ కారపొళ్ళు, కరివేపాకు పొడి వాళ్ళ స్పెషాలిటీ అంట. స్వీట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి అది ఎందుకులే అన్నట్టుగా మేమైతే సంస్కృతికి కూడా వచ్చాము. సంస్కృతి సెకండ్ ఫ్లోర్లో ఉంది, ఇంటి భోజనం అని చెప్పి. సో ఇది కూడా బాగానే ఉంది కదా, ఒకసారి కనుక్కుందాము ఏంటని లోపలికి అయితే వెళ్ళాము. వెళ్తే ఇక్కడ ఏమన్నారంటే అన్లిమిటెడ్ బఫే సిస్టమ్ ఉంటుంది. లోపల మనకి ఏది కావాలంటే అది మనం తినొచ్చు అనమాట. అన్లిమిటెడ్, అది 300 అంట. సో అది కాకుండా మనం ఆర్డర్ చేస్తే మనకి ఏది కావాలంటే అక్కడ మెనూలో చూసి ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనేసరికి మెనూ ఎందుకు మనకు బఫెట్ అది ఎందుకులే అన్లిమిటెడ్ అని చెప్పేసి మేము నార్మల్గా ఏదైనా ఆర్డర్ చేసుకుందాము అని చెప్పి వెళ్ళామన్నమాట. హోటల్ అయితే చాలా బాగుంది, నీట్గా పీస్ఫుల్గా ఉంది, చాలా సైలెంట్గా, చాలా క్వాలిటీగా మంచిగా బాగుందన్నమాట. అఫీషియల్గా అయితే ఉంది. ఇది బఫెట్ సిస్టము. ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. ఏం కావాలన్నా మనం ట్రై చేయొచ్చు అన్లిమిటెడ్లో. సో ఎంత తిన్నా 300 అనమాట. మేము వచ్చేసి అది తర్వాత చూడవచ్చులే అని మేము ఆర్డర్ చేసుకుందాము ఏం వెరైటీస్ ఉన్నాయో చూసి అని చెప్పేసి కూర్చున్నాము. వచ్చి కూర్చుని లాస్ట్ టేబుల్ అయితే సెలెక్ట్ చేసుకుని వెళ్ళి కూర్చున్నాము. కూర్చున్నాక మెనూ కార్డ్ వస్తే మెనూ చూసామన్నమాట. మెనూలో ఏముందంటే రాజుగారి కోడి పులావు చెప్తూ ఉంటారు కదా ఎక్కువ. సరే ఇదైతే టేస్ట్ చేద్దాం, ఎప్పుడు తినలేదు కదా అని అదైతే ఒకటి ఆర్డర్ చేశానమాట. ఒకటి ఆర్డర్ చేస్తే మా ఆర్డర్ అయితే వచ్చేసింది. వచ్చాక అసలు ఇదేంటి అసలు చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ఆర్డర్ ఇస్తే ఇది ఎలా ఉందంటే నేను నార్మల్గా ఇంట్లో చేసే దానిలాగానే ఉంది. కాకపోతే మనం ఇంట్లో పిల్లల్ని అందరినీ బేస్ చేసుకొని కొంచెం మసాలాసు, నెయ్యి కూడా క్వాంటిటీ కొంచెం తగ్గించి వాడతాము. ఇక్కడైతే మసాలాలు, నెయ్యి దట్టంగా వేశారు. యాజ్ ఇట్ ఈజ్ ఇంట్లో చేసుకునేలాగానే ఉంది, కాకపోతే నాటుకోడితో చేశారనమాట. సో ఇంత ఘాటు తిన్నాక వెంటనే నేను వచ్చేసి ముద్దపప్పు, ఆవకాయ అది కూడా ఒకటి ఆర్డర్ చేశానమాట. ఆ ఘాటు అది పోవాలంటే చూద్దాము అసలు ఎలా ఉంటుందో. ఇదైతే కొంచెం ఆ ఘాటు తగ్గిస్తుంది అన్నట్టుగా దీన్ని ఆర్డర్ చేశాను. ఇది కూడా టేస్ట్ సూపర్గా ఉంది. ముద్దపప్పు, ఆవకాయ కలిపేసి అందులోనే నెయ్యి భయంకరంగా అయితే వేశారండి. అది నాకైతే 2 డేస్ దాకా ఎఫెక్ట్ అయితే పడిందనమాట. సో టేస్ట్ అయితే బాగుంది. కానీ నా సజెషన్ ఏంటంటే నెయ్యి పడని వాళ్ళు కానీ, ఎప్పుడు నెయ్యి తినని వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి నెయ్యి ఐటమ్స్ తింటే మాత్రం కంపల్సరీ ప్రాబ్లం అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నాకు చాలా ఎఫెక్ట్ అయిందనమాట. సో హోటల్ అయితే మిగతాదంతా ఓకే, ప్రైసెస్ కూడా క్వాలిటీ అంతా ఓకే అనమాట. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే అనిపించింది. సో మా ప్లానింగ్లో భాగంగా ఇంకెక్కడెక్కడ తిరుగుతామో తెలియదు. సో ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.